అన్నా చెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా నిలిచే రాఖీ పౌర్ణమి వచ్చేస్తోంది. అన్నా తమ్ముళ్లకు రాఖీలు కట్టడానికి అక్కా చెల్లెలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఎవరికి వాళ్లు తమ బడ్జెట్లో దొరికే ఆకర్షణీయమైన ప్రత్యేకంగా కనిపించే రాఖీల కోసం వెతుక్కుంటూ ఉంటారు. ఈ అవసరాన్ని గుర్తించిన ఒక సంస్థ పెద్ద ఎత్తున రాఖీ తయారీ చేపట్టింది. హైదరాబాద్ లాంటి నగరంలో ఉండే రాఖీల మార్కెట్ను తలదన్నేలా దాదాపు సగం ధరలకే ఇస్తూ పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఆన్లైన్ ఆర్డర్లు తీసుకోవడం పెద్దపల్లిలోని ఎస్ఆర్ఆర్ సంస్థకే చెల్లింది. ₹1 మొదలు 2000 దాకా ఖరీదు చేసే రాఖీల తయారీ, అమ్మకాలు సాగే ఈ కేంద్రానికి వెళ్ళొద్దాం రండి. రాఖీ పండుగకు ఈసారి ఎలాంటి రాఖీ కొనాలి? తన రాఖీ ఎంత ప్రత్యేకంగా ఉండాలి? పెరుగుతున్న ధరల మధ్య ఈసారి ఎంత బడ్జెట్ అవుతుంది అని అక్క చెల్లెళ్ళు ఆలోచనలు, అంచనాలతో తలమునకనవుతున్నారు. కానీ అలాంటి వాళ్ల ఆలోచనలు పసిగట్టిన తెలంగాణలోని పెద్దపల్లిలోని ఎస్ఆర్ఆర్ సంస్థ రకరకాల ధరలతో అందరి అభిరుచులకు తగినట్టు పెద్ద ఎత్తున రాఖీల తయారీ చేపట్టింది. అన్ని ప్రాంతాల వారి అభిరుచులకు, ఆర్డర్లకు తగినట్టు భిన్నమైన డిజైన్లతో రాఖీలు తయారు చేస్తున్నారు. ఇక్కడ ఈ తెలంగాణ మహిళలు తయారు చేస్తున్నటువంటి రాఖీకి ఎన్నో జిల్లాల నుండి, ఎన్నో దేశాల నుంచి ఆదరాభిమానాలు అనేది వస్తున్నాయి. ఈ ఆదరాభిమానాలు ఇంకా చూపెట్టి మీకు ఎక్కడెక్కడ ఏ రకమైన రాఖీలు అంటే వేరే రాష్ట్రాల వాళ్ళు అడిగినప్పుడు, ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళు అడిగినప్పుడు రాజస్థాన్ సంబంధించింది, మహారాష్ట్ర వాళ్ళు అంటే మహారాష్ట్రకు సంబంధించింది, ఈ కర్ణాటక వాళ్ళకి సంబంధించింది, అంటే ఏ రాష్ట్రం వాళ్ళు అక్కడ మాకు ఈ విధంగా నడుస్తుందండి, మాకు ఇట్లాంటి రాఖీ కావాలి అంటే వాళ్ళకి ఆ విధంగా తయారు చేసి ఇవ్వడం జరుగుతున్నది. మీ ప్రాంతాలలో ఏ రాఖీ నడుస్తుందో మాకు ఇదివరకు ఉన్న కస్టమర్లకైతే మేము ఇస్తున్నాము. ఇంకా మీరు ఎవరైనా మీకు కొత్త డిజైన్స్ ఈ రకంగా కావాలి అంటే కూడా మాకు తెస్తే మీకు అట్టి డిజైన్స్ తయారు చేసి ఇవ్వగలము. మాకు కాకపోతే ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మీరు తెలిపినప్పుడు అట్లాంటి డిజైన్లు మీకు ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా అతి తక్కువ రేట్లో, అంటే ఇండియాలో ఎక్కడా దొరకని రేట్లకు ఇక్కడ పెద్దపల్లిలో మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఉపాధి కొరకు మాత్రమే మేము ఈ రాఖీ అనేది తయారు చేస్తున్నాము. మేము చెప్పడం కాదండి, మీరు వచ్చి వ్యాపారస్తులు చూడండి, చూసినప్పుడే మీకు ఒక అనుభవం అనేది ఏర్పడుతుంది. మీరు కలకత్తా, బాంబే, జోధ్పూర్, రాజ్కోట్ కంటే కూడా మా పెద్దపల్లిలో అనేది మీకు తక్కువ దొరుకుతుంది. వీడియో కాల్లోనే రకరకాల మోడల్స్ చూసి ఆర్డర్ చేసేవాళ్లుంటారు. అందరికీ అందుబాటు ధరల్లో ఉండటంతో ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నట్టు, ఆర్డర్ను బట్టి ఉచిత రవాణా కూడా ఉంటుందని చెబుతున్నారు. చాలా మందిని ఇంకా జాయిన్ చేయించాను సార్. మేము వీడియో కాల్ ద్వారా కూడా చూపిస్తాము. ఇక్కడికి రాలేక ఇబ్బంది పడే వాళ్ళకి వీడియో కాల్ ద్వారా కూడా చూపిస్తాము. మినిమం 10,000 చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మా దాంట్లో. అండమాన్ నుంచి కూడా మనకి ఈసారి ఇయర్లోనే వచ్చింది, కాల్ వచ్చింది. 2 మెంబర్స్ కాల్ చేశారు. వాళ్ళు 1 lakh 2 lakhs వరకు తీసుకున్నారు. ఇంకా వేరే వేరే రాష్ట్రాల నుంచి మనకి కాల్స్ వస్తున్నాయి. ఈసారి అండమాన్ నుంచి వచ్చింది, గోవా నుంచి కూడా కాల్ వచ్చింది. ఇంకా చాలా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. మా దగ్గర 50 పైసా నుంచి స్టార్ట్ సార్ రాఖీస్. 50 పైసా నుంచి ఇంకా 300 రేంజ్లో అన్నీ చాలా డిజైన్స్ ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి, అన్నీ అవైలబుల్లో ఉంటాయి సార్. అందరూ రావాలని కోరుకుంటున్నాను. పెద్దపల్లి పరిసర గ్రామాల యువతలకు ఇదొక ఉపాధి కేంద్రంగా మారింది. వారం రోజులు ట్రైనింగ్ తీసుకుంటే చాలు, ఇంటి నుంచి కూడా పనిచేసి ఆదాయం సంపాదించుకోవటానికి ఈ రాఖీల తయారీ ఒక మార్గం అంటున్నారు. ఒకరిని చూసి మరొకరు ఈ సంస్థలో పనిచేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ఒక వారం మనకు ట్రైనింగ్ ఇస్తారు. వారం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇంటికి రాఖీ తీసుకెళ్ళి చేసుకోవచ్చు. అయితే నేను ఇంటికాడ చేసుకుంటే మాకు చాలా ఉపాధి కలిగింది. అయితే నా ఫ్రెండ్స్కి కూడా నేను చెప్పాను, ఇంటికాడ ఉండి ఖాళీగా ఉంటే ఏమవుతుంది, ఏమొస్తుంది, ఇట్లా రాఖీలు చేసుకుందాం మనం అని చెప్పాను. వాళ్ళు కూడా రైసాలకు వచ్చి వాళ్ళు కూడా చేసుకుంటున్నారు.
శైలజ. నేను ఎస్ఆర్ఆర్లో రాఖీ తయారు చేయడం గురించి తెలుసుకొని వచ్చి ఎస్ఆర్ఆర్కి వచ్చి రాఖీ తయారు చేయడం ఎలా అని ఒక 1 మంత్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నేను ఇంటికి తీసుకెళ్ళి రాఖీ తయారు చేశాను. చేసి తీసుకొచ్చి ఇచ్చేటప్పటికి మాకు ఫస్ట్లో 250 వరకు పడేది, ఇప్పుడు 400 వరకు పడుతున్నది. ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండే మహిళలకు ఇది జీవనోపాధిగా కలుగుతుంది. అంతకుముందు హైదరాబాద్ నుంచి తెచ్చుకునే షాపు వాళ్లు కూడా ఇప్పుడు పెద్దపల్లి బాట పడుతున్నారు. ధర తక్కువగా ఉండటం, ఎక్కువ డీజిల్ను అందుబాటులో ఉండటం అందుకు కారణమని వాళ్లే చెబుతున్నారు. భద్రాద్రి, యాదాద్రి లాంటి జిల్లాలతో పాటు ఆంధ్ర ప్రాంతం నుంచి సైతం ఇక్కడి నుంచి కొనుక్కు వెళ్లటం విశేషం. కొనకళ్ళ ప్రసాద్ అండి. మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ దమ్మపేట మండలం మందలపల్లి గ్రామం అండి. మాది ఫ్యాన్సీ షాప్ అండి. మేము ఏటా రాఖీలు చిన్నగా లోకల్లో తీసుకొని అమ్ముతాము. అయితే మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ పెద్దపల్లిలో హోల్సేల్ మార్కెట్ తయారీ కేంద్రం ఉందంటే మేము ఇక్కడికి వచ్చాము. మాకైతే చాలా ఆనందంగా ఉంది, చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. కాకపోతే ఇలాంటి షాపు మన తెలంగాణలో ఉండడం మన అదృష్టం అని భావిస్తున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు అనుకూలమైన రేట్లు ఉన్నాయి, మనకు సాటిస్ఫాక్షన్ 100% చాలా బాగుంది. నా పేరు చందా సాయిబాబా. మాది యాదాద్రి భువనగిరి జిల్లా యాయర్గుట్ట పక్కన ఊరు. అయితే గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము. అంతకుముందు హైదరాబాద్లో బేగంబారా తీసుకునేది, కాకపోతే అక్కడికంటే తక్కువ అని చెప్పేసి మాకు తెలిసింది. దాని ప్రకారం మేము వస్తున్నాం. 3 సంవత్సరాల నుంచి కూడా తీసుకుపోతున్నాం. ఇక రిసీవింగ్ కూడా బాగుంది. ₹1 రాఖీ కానించి పెద్ద రాఖీలు దాకా ఉన్నాయి, బాగున్నాయి రాఖీలు. అక్కడికి పర్సెంట్ చాలా తక్కువ ఉంది, 50% తక్కువ రేట్లు. ఇక్కడ రాఖీ తయారీ కేంద్రం అని చెప్పి తక్కువ ఉండదని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా బాగున్నాయి. ఒక ₹10,000 తీసుకుంటే కూడా ఒక 2 బ్యాగులు నిండుతున్నాయి. మేము ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఐగూడి నుంచి వచ్చాము. ఇక్కడ ఎస్ఆర్ఆర్ రాఖీలో రేట్లు కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. నాకు తెలిసి విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి వాటిలన్నింటికి కూడా లో ప్రైస్లో అనుకూలంగా రాఖీలు ఇస్తున్నారు. ఇక్కడ సార్ మా బిజినెస్ ఛానల్ నుంచి చేస్తున్నాం, కానీ ఈ సంవత్సరం ఒకసారి చూద్దారని ఇక్కడికి వచ్చాం. రేట్లు అన్నీ కూడా చాలా అనుకూలంగా చాలా బాగున్నాయి. 35,000 రకాల రాఖీలతో ఆకట్టుకుంటున్న ఈ కేంద్రంలో రాఖీలు తయారు చేసే వాళ్లంతా మహిళలే. 200 మంది మహిళలకు ఉపాధి కల్పించడం ద్వారా ఇక్కడ రాఖీలకు సెంటిమెంట్ కూడా జోడించినట్టయింది. ఏమైనా పెద్దపల్లి లాంటి చోట హైదరాబాదును మించి రాఖీ తయారు కేంద్రం ఉండటం, సుదూర ప్రాంతాల నుంచి హోల్సేల్ వ్యాపారులు రావడం కూడా విశేషం.